హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం ద్వారా 1896 ఏహెచ్ఏ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ మంత్ 20న మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అర్హతలు, వయస్సు, సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ని 20,000+ బిట్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని మీకు 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో స్టోర్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ పర్టికులర్ ఇమేజ్తో మీకు కోర్స్ అయితే కనిపిస్తుంది. ఆ కోర్స్లోనికి వెళ్ళి మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు 20,000+ బిట్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ మీరు 99 రూపీస్కే పొందవచ్చు. సో కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. సో ఇమీడియట్గా గ్రాబ్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏహెచ్ఏ ఉద్యోగాలకి సంబంధించి గ్రామ సచివాలయం ద్వారా భర్తీ చేసేటువంటి ఈ పోస్టులకి టోటల్ 1896 వేకెన్సీస్తో మనకి థర్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి ఒక నోటీస్ కూడా రావడం జరిగింది. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 20th నవంబర్న రిలీజ్ అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ 20th నవంబర్ నుంచి 11th డిసెంబర్ వరకు పెట్టుకోవాలి. హాల్ టికెట్స్ మీరు 22nd డిసెంబర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. 27th డిసెంబర్న మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈసారి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. టోటల్గా మనకి 150 మార్క్స్కి సంబంధించినటువంటి సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్తో పాటు మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏంటనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాము. మీరైతే చివరి వరకు చూడండి. ఈ నోటీస్ మనకి అఫీషియల్గా నిన్ననే రావడం జరిగింది. సో టోటల్గా మనకి 1896 వేకెన్సీస్కి సంబంధించి పర్మిషన్ ఇస్తూ ఈ నోటీస్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ముందుగా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏహెచ్ఏ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటనేది మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారం నేను ఇది చెప్తున్నాను. సో ఇది మనకి ప్రీవియస్గా మనకి 2019 and 20లో రిలీజ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ అనమాట ఇవి. సో అప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలనుకునేటువంటి క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్లో మనకి ఇక్కడ 2 క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు, ఆర్ అని చెప్పేసి. సో ఫస్ట్ వన్ వచ్చేసి 2 years యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ కండక్టెడ్ బై శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ని 2 yearsలో కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వారు కండక్ట్ చేసినటువంటి పర్టికులర్ యూనివర్సిటీ నుండి మీరు ఈ పాలిటెక్నిక్ కోర్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే యానిమల్ హస్బెండరీలో వారు అప్లై చేసుకోవచ్చు. లేదా మరొక క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు, ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డైరీయింగ్ అండ్ పౌల్ట్రీ సైన్సెస్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ ఆర్ 2 years పౌల్ట్రీ డిప్లొమా కోర్స్ కండక్టెడ్ బై ది పాలిటెక్నిక్ కాలేజ్ రామచంద్రాపురం ఆఫ్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి ఆర్ 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ ఎంపీవీఏ యాజ్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ GOMS నెంబర్ 34 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూసినట్లయితే డైరీ అండ్ పౌల్ట్రీ సైన్సెస్లో మీరు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసిన లేదా 2 years పౌల్ట్రీ డిప్లొమా కోర్సు మీరు కంప్లీట్ చేసిన లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ ఎంపీవీఏ కోర్స్ కంప్లీట్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి 2 క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ ఏహెచ్ఏ అనేటువంటి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇందులో మనకి ఎస్సీ ఎస్టీ బీసీస్కి సంబంధించి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 10 years అండ్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఇది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకున్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఏంటనేది చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి నిన్న రిలీజ్ చేసినటువంటి నోటీస్ ప్రకారమే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంది. మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి నుంచి 2 కలిపి టోటల్గా 150 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇందులో మనకి పార్ట్ ఏకి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. మీరు 50 minutesలో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి.
పార్ట్ బి నుంచి మనకి యానిమల్ హస్బెండరీ రిలేటెడ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినటువంటి 20,000 ప్లస్ బిట్స్కి సంబంధించినటువంటి మెటీరియల్లో యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి పార్ట్ బి టాపిక్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉందండి. జస్ట్ 99 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో కోర్స్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇమీడియట్గా కోర్స్ అయితే తీసుకోండి. సో దీనికి సంబంధించి పార్ట్ బికి సంబంధించి టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇస్తారు. 100 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. టోటల్గా పార్ట్ ఏ పార్ట్ బి కలిపి 150 మినిట్స్లో మీరు 150 క్వశ్చన్స్కి సంబంధించిన 150 మార్క్స్ యొక్క ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. మనకి లాస్ట్ టైం ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు 0.25 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ పెట్టారు. కానీ ఈసారి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి నేను ఇచ్చినటువంటి అఫీషియల్ నోటీస్లో అయితే ఉంది. సో అఫీషియల్ నోటీస్ పీడిఎఫ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా మనకి పార్ట్ ఏ పార్ట్ బి నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇస్తారు. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ అయితే రాయాలి. సో ఇందులో మనకి పార్ట్ ఏకి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ 3 టాపిక్స్ నుంచి మనకి ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 50 క్వశ్చన్స్లో. ఇంకా మిగిలినటువంటి టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా. సో అవేంటంటే కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో అట్లీస్ట్ మినిమం 6 months నుంచి మ్యాక్సిమం మీరు 12 months వరకు ఎగ్జామినేషన్కి ముందు ఉన్నటువంటి పర్టికులర్ టాపిక్స్ని అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ది డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి మనకి శాటిలైట్స్ కావచ్చు, చంద్రయాన్ 3 గురించి కావచ్చు, ఇంకా మిగిలినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మిసైల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్గా జరిగినటువంటి ఇన్వెన్షన్స్ కావచ్చు, నోబెల్ ప్రైజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఏపీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా రావడం జరుగుతుంది. స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ ఏపీ అన్నారు. సో ఏపీ హిస్టరీ నుంచి కూడా మనకి ఫ్యూ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఇండియన్ పాలిటీ నుంచి 73rd అండ్ 74th అమెండ్మెంట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్ ఇష్యూస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫేమస్ కేవ్స్ గురించి, గుహల గురించి మనకి క్వశ్చన్స్ వస్తాయి. నదుల గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి, మిగిలినటువంటి ప్రాజెక్ట్స్ గురించి, వీటన్నిటి గురించి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, సో రీసెంట్గా గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి స్కీమ్స్ 2019 నుంచి ఇప్పటివరకు పెట్టినటువంటి స్కీమ్స్ ఎవరికి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి అనేది మనకు ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా 10 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మేజర్గా మనకి ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నుంచి 4th నెంబర్ నుంచి 10th నెంబర్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మిగిలినటువంటి ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి బైలింగ్వల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే మనకి పార్ట్ బి వచ్చేసరికి యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి పర్టికులర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. వెటర్నరీ అనాటమీ అండ్ ఫిజియాలజీకి సంబంధించి, ఇన్ఫెక్షన్స్కి సంబంధించి, అలాగే వెటర్నరీ ఫార్మసీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి ఫండమెంటల్స్ ఆఫ్ యానిమల్ రీప్రొడక్షన్ అండ్ గైనకాలజీ, బేసిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, బేసిక్స్ ఇన్ సర్జరీకి సంబంధించి, ఫండమెంటల్స్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్కి సంబంధించి, ఇంట్రడక్షన్ ఆఫ్ వెటర్నరీ బయోలాజికల్స్ అండ్ వ్యాక్సిన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్తో పాటు మిగిలినటువంటి టాపిక్స్ కూడా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి చూసుకుంటే 20 టాపిక్స్ అయితే ఉన్నాయండి. సో 20 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో పార్ట్ బికి సంబంధించినటువంటి టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఎక్కువగా ఈ టాపిక్స్ మీదే ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది. 1896 వేకెన్సీస్తో ఏహెచ్ఏ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి చాలా తక్కువ మంది ఉంటారు. సో మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ప్రిపేర్ అవ్వండి. సో పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించి మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్స్ని తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.